తమ భూములను కాపాడి జీవనాధారాన్ని నిలబెట్టాలని అనకాపల్లి జిల్లా దేశిపాత్రునిపాలెం గ్రామ రైతులు అధికారులను వేడుకుంటున్నారు. తప్పుడు పత్రాలతో జీపీఏలు చేయించుకొని మోసగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. 1987లో శ్రీ బాబు విద్యాసాగర్ అనే వ్యక్తి వ్యాపార యోజనతో దేశిపాత్రునిపాలెం గ్రామంలోని సర్వే నెంబర్లు 274, 276, 277, 279, 290, 291, 298, 347కు సంబంధించిన సుమారు 60 ఎకరాల భూమిని ప్లాట్లుగా అభివృద్ధి చేస్తామని రైతులను సంప్రదించారని 1988 నుండి 1991 మధ్యలో అనుమతి ఉన్నా లేకపోయినా వగ్ర మార్గంలో మరికొన్ని జీపీఏలను అదనంగా సృష్టించినట్లు రైతులు ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ స్వాధీనంలో ఉన్న భూములపై విద్యాసాగర్ మళ్లీ వచ్చి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా అక్రమ మార్గంలో ప్లాట్ల మార్కింగ్ కోసం రౌడీలతో దౌర్జన్యానికి పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లింపులు చేయకపోతే భూమిని స్వాధీనపరచనివ్వమని రైతులు స్పష్టం చేయడంతో చర్చలు విఫలమై ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. జీపీఏలు రిజిస్టర్ చేసి రైతులకు పైకం చెల్లించకుండా మోసం చేసి ప్లాట్ల హోల్డర్ల డాక్యుమెంట్ల ద్వారా భూమిని కాజేయాలని చూస్తున్నారని విద్యాసాగర్ పై ఆయనకు సహకరిస్తున్న ప్లాట్ల హోల్డర్లపై చట్టమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. సివిల్ సంబంధిత కేసుల్లో పోలీసులు రైతుల వాదనను పూర్తిగా వినకుండా ఏకపక్షంగా వ్యవహరించవద్దని రైతుల వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా రిజిస్టర్లు కూడా రైతుల వద్దనున్న ఆధారాలను సరిచూసి తదుపరి చర్యలు చేపట్టి తరతరాలుగా తమ స్వాధీనంలో ఉన్న భూములను రక్షించాలని దేశిపాత్రునిపాలెం రైతులు కోరారు. నా పేరు నగిరెడ్డి రామారావు అండి. దేశిపాత్రునిపాలెం గ్రామం, పరవాడ మండలం. దేశిపాత్రునిపాలెం గ్రామంలో సాగర్ లేఅవుట్ అనేది దాదాపు 40 సంవత్సరాల క్రితం వేస్తామని చెప్పి రైతుల్ని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర పటాన్ని రాయించుకోవడం అనేది జరిగింది. ఆ రోజు కొంతమంది దగ్గరే రాయించుకోవడం అనేది జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా రైతులకు ఎటువంటి డబ్బులు చెల్లించకపోగా లేఅవుట్ కూడా వేసినటువంటి పరిస్థితి అనేది లేదు. మీరు వచ్చి చూడొచ్చు. మొత్తం లేఅవుట్ అంటే వెంటనే రోడ్లు వేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. అంటే 40 సంవత్సరాల నుండి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల్లో అలాగే ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదో రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు కాబట్టి ఈ రోజు వరకు వచ్చినటువంటి పరిస్థితి అనేది. కానీ ఆయన ఒక మోసకారి పని అనేది చేశాడు. ఏంటంటే రిజిస్టర్ ఎవరైతే లేఅవుట్ వేసినట్టు కాగితాల్లో చూపించి కొంతమందిని మభ్యపెట్టి కొంతమందితో మోసం చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది చేయడం అనేది జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే తాంబూలం ఇచ్చాం తన్నుకు రావండి అని చెప్పి ఈ రోజు ఆయన తప్పుకొని ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళని మా మీద ఉసుకలపడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఈ రోజు కూడా మా దగ్గర అన్ని అథెంటిక్ రికార్డ్స్ అనేవి ఉన్నాయి. డిఆర్ఓ గారు ఇచ్చిన రికార్డు ఉంది, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇచ్చిన రికార్డు ఉంది, తహసీల్దార్ గారు ఇచ్చిన రికార్డు ఉంది, మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన రికార్డు ఉంది. ఆ రికార్డులు తనిఖీ చేసి మీరు ఏ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేము చెబుతున్నా సరే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులు భయభ్రాంతులకు గురి చేయడానికి పోలీస్ కేసులు అనేవి ఈరోజు పెట్టడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. దీన్ని విడిచిపెట్టే సమస్య లేదండి. ఎందుకంటే మా యొక్క దేశపాత్రునిపాలెం రైతుల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మా భూమి మా హక్కు. అవసరమైతే మీ పత్రికా విలేకరులు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అవసరమైతే ఏదైతే సైట్లోకి వచ్చి మీరు ఒకసారి చూడొచ్చు ఎలా ఉందో ఆ భూమి, లేఅవుట్ ఉందా లేకపోతే ఆ భూమిలో రైతులు పండించుకుంటున్నారా, మొక్కలు వేసుకున్నారా, సరివ మొక్కలు కానీ అలాగే రకరకాల మొక్కలు వేసుకొని కొబ్బరి మొక్కలు వేసుకొని రకరకాల మొక్కలతోని వాళ్ళ జీవితం అనేది గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదో విధంగా రైతుల యొక్క భూములు లాక్కునేదానికి కొంతమంది బ్రోకర్లు తయారు చేసి ఈ రోజు మా మీద ఉసుగొలుపుతున్నారు. ఆ ఉసుగొలిపే వ్యవహారాన్ని మేము ఎదురుపెట్టే సమస్య లేదు. పోలీసు వారిని కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇది సివిల్ మ్యాటర్స్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సివిల్ మ్యాటర్లలో పోలీసులు జోక్యం అనేది ఉండకూడదు. అయితే మా మీదకి వచ్చారని చెప్పి తప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇస్తే మా దగ్గర ఆధారాలు చూపించమనండి. వాళ్ళ మీదకి వచ్చినట్టు, వాళ్ళ సైట్లోకి వచ్చినట్టు, వాళ్ళు ఎప్పుడైనా ఆ సైట్ని చూసినట్టయితే వాళ్ళని చూపించమనండి. వాళ్ళ సైట్ ఎక్కడ ఉందో కూడా చూపించమనండి. అప్పుడు మేము దానికి సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి రైతుల్ని మోసం చేసి రైతుల యొక్క భూములు లాక్కుందామని చూస్తే మాత్రం
దేశపాత్రపాలెం గ్రామ వాస్తవ్యులు దేశపాత్ర గ్రామ రైతులు ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకునే సమస్య లేదు. దీని సంగతి తేల్చుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, అయితే మీరు వచ్చి మాతో మాట్లాడి అది సెటిల్ చేసుకోవడమా, లేకపోతే కోర్టు ద్వారా సెటిల్ చేసుకోవడం, దేనికైనా మేము రెడీ. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు లేకుండా ఏదో భయభ్రాంతులు చేస్తే జడిచిపోయి వదిలేస్తారని చెప్పి అనుకుంటే మాత్రం అది మీకు ఒక కళలాగా మిగిలిపోద్దని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. నా పేరు నానేపల్లి సముద్రాలరావు అండి, దేశపట్నపాలెం. మాకు దేశపట్నపాలెంలో 1987లో బాబు విద్యాసాగర్ అనే ఒక వ్యక్తి వచ్చి ఈ ఏరియాలో లేఅవుట్ చేయడానికని మా భూముల్లోకి ప్రపోజల్ పెట్టాడు. దాన్ని కొంతమంది రైతులు అంగీకరించారు, కొంతమంది రైతులు అంగీకరించలేదు. అంగీకరించిన వాళ్ళు కూడా ఏ రకమైన డబ్బులు ఇవ్వలేదు. లేఅవుట్ కింద ప్రపోజల్ చేసి ఫ్లాట్లు అమ్మి మీకు ఇస్తామని చెప్పి డబ్బులు చెల్లిస్తామని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా భూములన్నీ మా రికార్డులో మా పేర్లో ఉన్నాయి. మేము వ్యవసాయాలు చేసుకున్నాం, దాని మీదే జీవనోపాధి సాగిస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్లాట్లు మేము కొనుక్కున్నాం అని చెప్పేసి వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఆ ప్లాట్లకి మాకు ఏ రకమైన సంబంధం లేదని మేము చెప్తుంటే మా మీద పోలీసు వారు కేసులు పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఆ కేసులు పెట్టకుండా ఈ భూమి సాగులో మన ఎవరు పరవాడ తహసీల్దార్ గారు కూడా ఇందులో లేఅవుట్ లేదని రిపోర్ట్ ఇచ్చారు. అలాగే జీవీఎంసీ లిమిట్లోకి వస్తుంది కాబట్టి జీవీఎంసీ అధికారులు కూడా ఏ రకమైన లేఅవుట్లు ఇవ్వము విఎల్టీలు వేయము అని చెప్పారు. కానీ అది మరి మాకు అనుమతి లేకుండా కొంతమంది వచ్చి ఇప్పుడు మళ్ళీ మా మీద కేసులు పెట్టి అక్రమంగా ఇబ్బందులు పెడుతున్నారు. అవన్నీ పెట్టకుండా ఉండాలంటే మేము న్యాయం కోసం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు న్యాయం చేస్తారని చెప్పేసి